శ్రీలంక మాజీ క్రికెటర్ మార్వన్ ఆటపట్టు. ఇది క్రికెట్ ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం. ఆటపట్టు కెరీర్లో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్నాడు. 1990లో ఆటపట్టు శ్రీలంక తరపున మొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లోనే తను వైఫల్యమయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆడతాడులే అనుకున్నారు, కానీ మళ్ళీ డకౌట్. తొలి అవకాశంలో తన ఆట తీరు సరిగా లేకపోవడంతో జట్టు నుంచి తీసేశారు. కానీ జట్టు నుంచి తప్పించిన తర్వాత మాత్రం ఆటపట్టు ఏమాత్రం నిరాశకు గురి కాలేదు. మళ్ళీ జట్టులో చోటు సంపాదించాలనే కసితో సెట్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తొలి అవకాశంలో తన ఆట తీరు సరిగా లేకపోవడంతో జట్టు నుంచి తీసేశారు. కానీ జట్టు నుంచి తప్పించిన తర్వాత మాత్రం ఆటపట్టు ఏమాత్రం నిరాశకు గురి కాలేదు. మళ్ళీ జట్టులో చోటు సంపాదించాలనే కసితో నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. ఆటపట్టు మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని శ్రీలంక మేనేజ్మెంట్ కనికరించి మళ్ళీ జట్టులోకి తీసుకుంది. అది కూడా 21 నెలల తర్వాత జట్టులో దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈసారి కూడా అదే రిపీట్. మళ్ళీ తొలి ఇన్నింగ్స్లో డక్అవుట్. 2 ఇన్నింగ్స్లో ఒక్క పరుగు మాత్రమే చేసి వెనక్కి తిరిగాడు. ఈసారి కూడా జట్టు నుంచి వేటు పడింది. ఇక ఈసారి నా సత్తా ఏంటో నేనేంటో చూపిస్తానని పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. మరోసారి 15 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. ఈసారి ఆటపట్టు ఖచ్చితంగా సెంచరీ చేస్తాడు లేదా హాఫ్ సెంచరీ అయినా చేస్తాడనుకున్నారు. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లోనూ గోల్డెన్ డక్స్ పెట్టాడు. దీంతో ఆటపట్టు మీద సెలెక్టర్లు విసిగిపోయారని చెప్పాలి. ఇంత జరిగినా ఎవరైనా మళ్ళీ బ్యాట్ పడతారా? కానీ మేనేజ్మెంట్ తనపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇతనికి మ్యాచ్ ఆడేంత సినిమా లేదు అని కుండబద్దలు కొట్టింది. వారి మాటలు వినిపించుకోకుండానే మళ్ళీ యుద్ధం లాంటి ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. 3 ఏళ్ల పాటు నెట్స్లో కష్టపడ్డాడు. తిరిగి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. తర్వాత మరోసారి దేవుడు వరం వచ్చినట్లు సెలెక్టర్లు మళ్ళీ జట్టులోకి తీసుకున్నారు. ఈసారి మార్వన్ ఆటపట్టు అదరహో అన్నట్లు అదరగొట్టాడు. ఇక అక్కడి నుంచి ఆటపట్టు తన కెరీర్ మొత్తం మారిపోయింది. 1977లో భారత్తో మొహాలి వేదికగా జరిగిన టెస్టులో ఆటపట్టు తొలి సెంచరీ సాధించాడు. 17 ఇన్నింగ్స్ల తర్వాత తొలి సెంచరీ చేయడం అతడికి దక్కింది. ఈ సెంచరీతో తను వెనుతిరిగి చూసుకోలేదు. ఆ దెబ్బతో ఏకంగా శ్రీలంక కెప్టెన్గా నిలిచాడు. 2004లో కెప్టెన్గా ఆసియా కప్ను కూడా అందించాడు. ఆటపట్టు శ్రీలంక తరపున ఆడిన 90 టెస్టుల్లో 5,502 రన్స్ చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక వన్డేల్లో కూడా తనదైన ముద్ర వేశాడు. 268 వన్డేల్లో 8,529 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. సక్సెస్ లేదని క్రికెట్ను వదిలేస్తే ఈ సక్సెస్ మాత్రం చూసుండేవాడు కాదు మార్వన్ ఆటపట్టు. మార్వన్ ఆటపట్టు కెరీర్ను చూసినట్లయితే 6 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 5 డక్అవుట్లు. మళ్ళీ కెరీర్లో 2వ పరుగు చేయడానికి 6 ఏళ్ల సమయం పట్టింది. తన ఆటలో విఫలమైన నచ్చిన ఆటను లక్ష్యాన్ని మాత్రం వదిలేయలేదు. వేరే దారి చూసుకోలేదు. మార్వన్ ఆటపట్టు కథ చెబుతున్నది ఏంటంటే, ఇంత వైఫల్యం ఎదురైనా అతను గివప్ కాలేదు. వేరే కెరీర్ చూసుకోలేదు. కేవలం తన మీద నమ్మకం ఉంచాడు. మార్వన్ కథ మనందరికీ ఒక పాఠం చెబుతుంది. ఏది శాశ్వతంగా ఉండదు. ఓటమి శాశ్వతం కాదు, గెలుపు శాశ్వతం కాదు. మన కెరీర్లో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ లేచి నిలబడటం నేర్చుకోవాలి. ఏది కానీ స్టార్ట్ చేసిన వెంటనే రిజల్ట్ రాదు. దానికి టైం ఉంటుంది. నీ కష్టం ఏదో రూపంలో ఫలితం ఇస్తుంది. మీ నమ్మకాన్ని మీపై ఉంచి ముందుకు సాగితే అన్ని విజయాలే. నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.